మారుతున్నాడు తప్ప చేసింది ఏం లేదని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. రైట్, బీజేపీ ఒపీనియన్ కూడా తీసుకుందాం. ప్రకాష్ రెడ్డి గారు, ఇప్పుడు ఇక్కడ నా దగ్గర ఉంది మొత్తం 3,24,234 కోట్ల బడ్జెట్. ఇందులో అగ్రికల్చర్ కోఆపరేషన్కి 23,000 కోట్లు, చాలా పెద్ద బడ్జెట్ కేటాయింపులు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి శాఖల వారీగా చూస్తే ఫైనాన్స్ డిపార్ట్మెంట్కే 60,000 కోట్లు ఫైనాన్స్ ఆర్థిక శాఖకే ఇచ్చారు. అది అంటే ఉద్యోగుల జీతభత్యాలు అవి ఇవి అన్నీ కలిపేది అనుకోండి. తర్వాత ఇక్కడ చూసుకున్నప్పుడు 33,000 కోట్లు పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్కి, చాలా పెద్ద నిధులు. మీరు ఉపాధి హామీ మొత్తం మేమే ఇస్తున్నాం గ్రామాలకు అన్నారు, కానీ మరి ప్రభుత్వం అయితే బాగానే పెట్టింది డబ్బులు. ఇక్కడ 33,000 కోట్లు అంటే మామూలు విషయం కాదు. ఖర్చు ఎంత అవుతుంది అనేది మనం చూద్దాం. కానీ ఇరిగేషన్ కూడా గత ప్రభుత్వం కూడా 25,000 కోట్లు ప్రతిసారి పెట్టుకుంటూ వచ్చింది. వీళ్ళు కూడా తక్కువ ఏం పెట్టలేదు, 22,000 కోట్లు పెట్టారు. ఇప్పుడు కూడా లాస్ట్ సారి 2,91,000 ఉంటే బడ్జెట్, ఇప్పుడు 3,24,000 పెరిగింది. బడ్జెట్ కూడా పెరిగింది. ఏంటి మీకు ఎందుకు ఈ బడ్జెట్ నచ్చట్లేదు? మహేష్ రెడ్డి గారు ఇప్పుడే చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఇదంతా చీటింగ్ బడ్జెట్ అంటున్నారు. ఏముంది చీటింగ్ ఇందులో? కనిపించే లెక్కలు అంటే విత్త మంత్రి ముఖ్యమంత్రి గారి లెక్కలు కూడా ఉన్నాయి సార్. నేను ఏమంటున్నా అంటే సార్, బడ్జెట్ లో సార్ ప్రతి ఇయర్ బడ్జెట్ పెడుతూనే ఉంటాం. ప్రతి ప్రభుత్వాలు బడ్జెట్ పెడతాయి, కేంద్రం పెడుతుంది, రాష్ట్రం పెడతాయి. బడ్జెట్ లోపల ప్రజలు పన్ను కట్టే సొమ్ము ఎవరిని దేవలోకానికి వెళ్ళి తీసుకురాలు, కుబేరం దగ్గరికి వెళ్ళి తీసుకురాలి సార్. ప్రజలు పన్ను రూపంలో కట్టే సొమ్మును మనం కన్వర్ట్ చేస్తాం. దేనికి ఎంత ఖర్చు పెట్టాలి, ఎట్లా ఖర్చు పెట్టాలి, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, దేనికి ప్రాధాన్యత ఇవ్వద్దు. అందుకోసం రూపాయి రాక రూపాయి పోక ఇవేగా లెక్కలు సార్. రూపాయి ఎట్లా వస్తుంది, రూపాయి ఎట్లా పోతుందని లెక్కలు తీసుకోవడమే బడ్జెట్ సార్. నువ్వు రూపాయి ఎక్కువ ఇచ్చినవా, తక్కువ ఇచ్చినవా అని ప్రాధాన్యత క్రమంలో దీర్ఘకాలిక ప్రాధాన్యతలు కొన్ని ఉంటాయి, తాత్కాలికమైన ప్రాధాన్యతలు కొన్ని ఉంటాయి. సంక్షేమ పథకాలు ఎందుకు పెడతామంటే తాత్కాలికంగా ముందు ఆకలితో వచ్చేవాడికి ముందు ఆకలి అయితే అన్నం అయితే పెట్టాలి కదా, ఇది పాజిటివ్ పాయింట్. అట్లా దీర్ఘకాలికంగా మౌలిక వసతులు కల్పిస్తే పరిశ్రమలు వస్తాయి, వెల్ఫేర్ స్కీమ్ అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి అంటే అన్ని రకాల ఉద్యోగ ఉపాధి దొరుకుతాయి. దాంతో ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతాయి. కొనుగోలు శక్తి పెరిగితే రాష్ట్ర బడ్జెట్ పెరుగుతుంది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంటుంది. దాన్ని సంక్షేమ పథకాలు కొంత వాడుకుంటాం. ఇదే కదా స్థూలంగా బడ్జెట్ అంటే. బట్ నేనేమంటున్నా అంటే, ఈ బడ్జెట్ లో మీరు ఈ 3 సంవత్సరాలలో మీరు మూడో బడ్జెట్ అంటే ఫస్ట్ పెట్టినటువంటి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి 4 బడ్జెట్ సర్వీలు పెట్టినాయి. నేనేమంటున్నా అంటే, వీళ్ళు ఎన్నికల కంటే ముందు పెద్దలు దయాకర్ గారు కూడా ఉన్నారు, వారి ముందు అభినందనలు చెప్తూనే ఈ పాయింట్ చెప్తున్నా. ఎన్నికల కంటే ముందు మీరు రాష్ట్రంలో అప్పులు ఉన్నాయని, ఇది ఆ రాష్ట్రం దివాలా తీసిందని, మా దగ్గర ఇవన్నీ ఎట్లా ఇస్తారు ఈ సంక్షేమ పథకాలు అంటే, మా దగ్గర స్కీములు ఉన్నాయి, మా దగ్గర చాలా పథకాలు ఉన్నాయి, మా దగ్గర చాలా పెద్ద ప్లానింగ్ ఉంది, ఇవన్నీ కదా చెప్పి ప్రజలకు సోనియా గాంధీ సంతకం పెట్టిన అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, రాహుల్ గాంధీ పెట్టి సంతకం పెట్టిన అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, సిద్ధరామయ్య సమక్షంలో వ్యవసాయం సంబంధించినటువంటి డిక్లరేషన్ కావచ్చు, బీసీఎస్సీ డిక్లరేషన్ కావచ్చు, అన్ని కలిపి మీరు మా దగ్గర ప్రణాళిక ఉంది అని మీరు వాగ్దానం చేసినందుకే మీకు ఓట్లు వేసినారు. మీరు చేయనందుకు మీరు చేయకపోతే ఓట్లు వేస్తుండ్రో వేయలేదని మీకు తెలియదు, నాకు తెలియదు. చేసిండ్రు కాబట్టి మీకు ప్రజలు ఓట్లు వేసినారని మనం అనుకున్నాం, ఎందుకంటే ఎన్నికలు జరిగినాయి, మీరు గెలిచారు కాబట్టి. చేసిన తర్వాత మీరు ఈ 6 గ్యారెంటీలు అనుకోండి, 100 రోజులు అమలు చేయాలనుకున్న 63 వాగ్దానాలు అనుకోండి, మొత్తం మేనిఫెస్టోలు ఇచ్చిన 420 వాగ్దానాలు. మీరు 424, 23 వాట్ ఎవర్ దట్ నెంబర్, అది ఇంపార్టెంట్ కాదు. దాంట్లో మీకు 2.5 సంవత్సరాలు అంటే 3 సంవత్సరాల బడ్జెట్ అయిపోయింది సార్. ఇప్పుడు 2.5 సంవత్సరాలు పూర్తయింది. మీరు నెక్స్ట్ ఇయర్ కు బడ్జెట్ పెడుతున్నారు అంటే సుమారుగా నెక్స్ట్ ఇయర్ మార్చి వరకు 3.5 సంవత్సరాలు సుమారుగా పూర్తి అయిపోతుంది. మీకు పెట్టగలిగింది ఇంకొకటే బడ్జెట్. నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ పెడితే అది 28 మార్చి వరకే ఉంటుంది. సరే, తర్వాత ఎక్స్టెన్షన్ అవుతుందా, జమ్లు ఎన్నికలు వస్తాయి, తర్వాత లెక్క, దాని లోపలికి పోవటం లేదు. మీకున్నది ఇంకా ఒక బడ్జెట్, మెయిన్ బడ్జెట్ ఉంది, ఇంకొకటి పెడితే మీకు పెడితే మళ్ళీ అది ఒక ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టాలి. మీరు ఈ మొత్తం వాగ్దానాల్లో ఎన్ని పూర్తి చేసినారు, మీ 6 గ్యారెంటీలలో కావచ్చు, మీ 63 వాగ్దానాలు కావచ్చు, అది బేరోజు కదా, ప్రజలు అదే చూస్తారని నేను అంటున్నా. మీరు లెక్క ఇదంతా ఎక్కువ ఇచ్చారు, అది ఎక్కువ ఇచ్చారా, ఇది తక్కువ ఇచ్చారా, ఇది 1 రూపాయి ఎక్కువ వచ్చిందా, రూపాయి తక్కువ వచ్చిందా, ఇది లెక్క కాదు. మీరు ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేయడానికి ఇవి మీరు ఇచ్చినటువంటి లెక్కలు ఏంటి, మీరు ఇచ్చిన కేటాయించిన బడ్జెట్ ఏంది, దానివల్ల అమలు జరగడానికి అవకాశం ఉందా లేదా, అది మాత్రం చూసుకోండి. ప్రజలు దాన్ని మాత్రమే కులమానంగా చూసుకుంటారు తప్ప ఇంకా వేరే అంశాలు అవసరం లేదండి. కళ్యాణ్ గారు, నేను చాలా సూటిగా చెప్తున్నాను. నేను ఎందుకు చెప్తున్నానంటే, దీంట్లో నేను 2-3 అంశాలు పెట్టి ముగిస్తారు, ఎక్కువ కూడా కాదు. మీరు గత ప్రభుత్వాన్ని అప్పులు చేసింది, మేము మిగులు బడ్జెట్ ఇస్తే వీళ్ళు అప్పు బడ్జెట్ చేసినారు, మేము మిగులు ఇచ్చినా వీళ్ళు అప్పులు తీసుకొచ్చారని టీఆర్ఎస్ మీద విమర్శ చేశారు. రైట్, ఓకే, వాళ్ళు అప్పులు చేసినా అనుకుందాం. మరి మీరు వారు మీ పుస్తకం లెక్క, నా
నా పుస్తకం లెక్క కాదు, మీరు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు బొమ్మన పుస్తకం లెక్కనే వాళ్ళ కాలంలో 3,58,000 కోట్లు ఎంతో అప్పులు ఉంటాయి. ఎఫ్ఆర్బిఎం అప్పులు, ఎఫ్ఆర్బిఎం మళ్ళీ నేను చాలా క్లారిటీ చెప్తున్నా. ఎఫ్ఆర్బిఎం అప్పులు 3,58,000 కోట్లు ఉంటే ఇప్పుడు 5,28,000 కోట్ల పెరిగింది. 3 సంవత్సరాలలో సుమారుగా 1,50,000 కోట్ల రూపాయలు అదనపు అప్పు వచ్చింది. మరి వాళ్ళు 10 ఏళ్లలో 5 లక్షల కోట్ల 3 లక్షల కోట్ల అప్పు అయితే మీరు 2 ఏళ్లలో ఎఫ్ఆర్బిఎం అప్పులే 3,50,000 కోట్లు పెరిగినాయి. మరి అప్పు పెరిగిందా తగ్గిందా దీని గురించి లెక్క చెప్పాలి. నేను అంకర గారు చెప్పట్లేదు. నెంబర్ 2 ఒకటే చెప్తాను సార్, వీళ్ళు ఈ లెక్క పుస్తకంలో ఇంకోటి కూడా రాశారు. ట్యాక్స్ అంటే రెవెన్యూ ట్యాక్స్ నుంచి వచ్చేటువంటి టాక్సబుల్ ఇన్కమ్ అని రాశారు. అది నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ అని రాశారు. 35,000 కోట్లు సుమారుగా రాశారు. నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే దయాకర్ గారు పెద్దలు, వారు కామర్స్ లో పిహెచ్డి, నేను అందులో కామర్స్ నాకు ఏమాత్రం పరిజ్ఞానం లేదు కానీ వాళ్ళు కరెక్షన్ చేయాలి. 35,000 కోట్ల రూపాయలు నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే ఖచ్చితంగా అది ప్రభుత్వ ఆస్తులు అమ్మితే వచ్చేటువంటి. నేను భూములు అంటే లేదు సార్, ప్రభుత్వ ఆస్తులు అమ్మితే అని పదం ఉపయోగించిన. అక్కడ పెద్ద దయాకర్ గారు ఉన్నారు కాబట్టి వారు సరి చేస్తారో ఏం చేస్తారో తెలియదు. కేంద్రం చెప్పినా రాష్ట్రాలు చెప్పినా ఎవరు చెప్పినా ఇంతే లెక్క సార్. నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే ప్రభుత్వ ఆస్తులు అమ్మితే వచ్చేటువంటి పైసలు. మీరు ప్రభుత్వ ఆస్తిని సింగరేణి అమ్మితే కూడా రావచ్చు పైసలు, దాన్నే ఉంది కానీ నేను దాని లోపలికి పోవట్లేదు. కానీ నేనేమంటున్నా అంటే మీరు 35,000 కోట్ల రూపాయలు పెట్టారు కదా, మళ్ళీ ఇప్పుడు అదనంగా మీరు ఎట్లా వస్తాయని అనుకుంటున్నారో ఒకసారి ఊహించండి. నేను ఇంకోటి బడ్జెట్ ఎస్టిమేషన్స్ కి యాక్చువల్ గా పోయిన సంవత్సరం మీరు 24, 25, 26 బడ్జెట్ పెట్టారు కదా, బడ్జెట్ ఎస్టిమేషన్స్ ఎంత ఉండే, ఆశించిన మేరకు మీకు వచ్చి నిధులు వచ్చినాయా, వస్తే ఆశించిన మేరకు ఖర్చు పెట్టారా, ఆ లెక్క చెప్పండి. బడ్జెట్ అందుకోసం మేము కిషన్ రెడ్డి గారు లెటర్ రాశారు, మీకు శ్వేతపత్రం విడుదల చేయండి అని. నేనేమంటే మీరు ఎక్కడ తగ్గిస్తారు బడ్జెట్? ఒక కళ్యాణ్ గారు బడ్జెట్ తగ్గితే ఎక్కడ తగ్గిస్తారు? మీరు పెట్టుబడిలోనే తగ్గిస్తారు. ఉద్యోగాల జీతాలు తగ్గియలేరు, వెల్ఫేర్ స్కీమ్ తగ్గియలేరు. మీరు తగ్గించే ఆల్రెడీ ఉన్నాయి వెల్ఫేర్ కి, బియ్యం ఇవ్వడం ఆపలేరు, మీరు బస్ కిరాయిలు ఇవ్వడం, బస్సులో ఛార్జెస్ ఆపలేరు, మీ మినిస్టర్ల పెట్రోల్ ఆపలేరు. డెవలప్మెంట్ కోత పెట్టచ్చు, అభివృద్ధిని పక్కన పెట్టచ్చు, అదొకటే ఫైనల్. అది అభివృద్ధి కోత పెడితే దాని పరిణామం దీర్ఘకాలికంగా రాష్ట్రం దివాలా తీస్తుందని మాత్రం అర్థం చేసుకోవాలి. నేను ఒకటే పాయింట్ సార్, మీరు గతంలో కూడా మొత్తం బడ్జెట్ లో 12% క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద పెట్టారు. వారికి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ దగ్గర తెలియదు కాదు. ఈ సంవత్సరం 14% చేశారు. కేంద్ర బడ్జెట్ లో 32 నుంచి 33% ప్లానింగ్ బడ్జెట్ అంటే క్యాపిటల్ బడ్జెట్ ఉంటుంది, క్యాపిటల్ అలొకేషన్స్ ఉంటాయి. మీరు 12% పెంచారు. ఈ దీర్ఘకాలికంగా రాష్ట్ర ప్రయోజనాలు, అంటే మీరు ఎంత డెవలప్ అయితే అంత ప్రజల యొక్క ఆదాయం పెరుగుతుంది, ప్రజల ఆదాయం పెరిగితే కొనుగోలు శక్తి పెరుగుతుంది, కొనుగోలు శక్తి రాష్ట్రం పెరిగితే రాష్ట్రంలో ప్రభుత్వానికి నిధులు వస్తాయి, నిధులు వస్తేనే సంక్షేమం అభివృద్ధి ఉండగలుగుతాం. కాబట్టి చైన్ ఎట్లా మర్చిపోయి మీరు అభివృద్ధిని మొత్తాన్ని మూలకు పెట్టేసి మీరు బడ్జెట్ ను ఏదో రకంగా కాయగాసి మారడికాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రకాష్ రెడ్డి గారు అర్థమైంది మీ పాయింట్. దయాకర్ గారు, ప్రకాష్ రెడ్డి గారు అడుగుతుంది మీరు మసిపూసి మారడికాయ చేస్తున్నారు అనేది ఒక పాయింట్. రెండవది దయాకర్ గారు రైట్, అనిల్ జాదవ్ గారు ప్రకాష్ రెడ్డి గారు ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది. అంటే బీఆర్ఎస్ వాళ్ళు చెప్తుంది, మీరు చెప్తున్న పాయింట్లకు యాడ్ చేస్తూ తలసరి ఆదాయం కూడా తగ్గుతుంది అని, తలసరి ఆదాయం తగ్గింది అని. నేను కళ్యాణ్ గారికి ఒక పాయింట్, ఇంట్రెస్టింగ్ పాయింట్, ఈరోజు దేశంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ యావరేజ్ కంటే తెలంగాణ యావరేజ్ ఎక్కువ ఉందని చెప్పారు. అది నేను పుస్తకంలో కూడా చెప్పారు. అది దురదృష్టకరమైన విషయం ఏంటంటే నేను ఒక పాయింట్ చెప్పదలుచుకున్నాను సార్. హైదరాబాద్ కి 2వ ప్లేస్ ఉంది. రంగారెడ్డి జిల్లాలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ 4 లక్షల పై 4.5 లక్షలు ఉన్నారు సార్. షేర్లింగంపల్లిలో మా పర్ క్యాపిటల్ ఇన్కమ్ 4,20,000 10,000 ఉన్నారు సార్. దాని పక్కన ఆనుకున్నట్టు వికారాబాద్ లో 90,000 ఉన్నారు సార్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. మీరు యావరేజ్ తీస్తే 2,50,000 వస్తుంది సార్ యావరేజ్ తీస్తే. కానీ మళ్ళీ నేను క్లారిటీ చెప్తాను, 2 లక్షల యావరేజ్ అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ను, మహారాష్ట్రను, హైదరాబాద్, తెలంగాణను కలిపితే నేషనల్ యావరేజ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్ ఉంది, సిక్కిం ఉంది, వెనుకబడ్డ ఒరిస్సా ఉంది, జార్ఖండ్ ఉంది. ఈ పదాలు రాయడం వల్ల మీరు ఏం సాధించాలనుకుంటున్నారో నాకు అర్థం కాలేదు. అంటే మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ బాగా, ఇంతకుముందు కేసీఆర్ గారు కూడా అట్లా రాసేవాళ్ళు, మా పర్ క్యాపిటల్ ఇన్కమ్ దేశం కంటే ఎక్కువ. అరే దేశం కంటే ఎక్కువ కాదు సార్, మీ పర్ క్యాపిటల్ నేను చెప్తున్నది నా లెక్కలు కాదు కళ్యాణ్ గారు. నిన్న
సోషియో ఎకనామిక్ సర్వే అనేది రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రిలీజ్ రాష్ట్ర చేసింది. ప్రభుత్వం, దాంట్లో కూడా రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారి ఫోటోలతోని 420 పేజీల పుస్తకాన్ని రిలీజ్ చేశారు. డిజిటల్ రిలీజ్ ఉంది, అదే ఆ పుస్తకం కూడా, నా బుక్ కూడా నా దగ్గర ఉంది ఇప్పుడు, 420 పేజీల పుస్తకం. దాంట్లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ వికారాబాద్ ఎంత, పర్ క్యాపిటల్ ఇన్కమ్ భూపాల్పల్లి ఎంత, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ములుగు ఎంత, పర్ క్యాపిటల్ ఇన్కమ్ రంగారెడ్డి జిల్లా ఎంత రాసి ఉంటుంది కదా. నేను కొత్తగా రాస్తలేను కదా దాంట్లో. అందుకోసం పర్ క్యాపిటల్ ఇన్కమ్ యావరేజ్ చేసి తెలంగాణ ఇస్ అబోవ్ యావరేజ్ అంటే కాదు. మీరు అన్ని రాష్ట్రాలను కలుపుకున్నప్పుడు దేశం యావరేజ్ వస్తుంది. దేశం యావరేజ్ కంటే మాది ఎక్కువ. ఈ మాటల గారెడీ వల్ల ప్రజలకు ఉపయోగం ఉండదు సార్. గతంలో కేసీఆర్ గారు ఇటువంటి మాటల గారెడీ చెప్తేనే ఫలితాలు చూసినారు. మీరు కూడా అటువంటి మాటలు చెప్పకండి. మా అభిప్రాయాన్ని, మా విమర్శను మీరు సద్విమర్శగా తీసుకొని మీరు వాస్తవాలు ప్రజలకు చెప్పి వాస్తవాల రూపంలో మీరు ఇక్కడ ఏం చేయలేము సార్. ఎందుకంటే ప్రభుత్వం, ప్రజలే, మీరు రేవంత్ రెడ్డి దగ్గర డబ్బులు తేడు, తెచ్చే డబ్బులను కరెక్ట్ గా వాస్తవంగా ఖర్చు పెడితే కొన్ని తాత్కాలికమైన అంశాలు మనం ఆలోచించాలి, కొన్ని దీర్ఘకాలిక అంశాలు కూడా ఆలోచించాలి. కాబట్టి మీరు దీన్ని ఈ బేరోజు వేసుకున్నప్పుడు యావరేజ్ గా ఎట్లా చేయగలుగుతాం అనేది చర్చ జరగాలి అసెంబ్లీలో. నేను ఇంకొక చెప్తాను సార్, నేను దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టారు సార్. రేపు ఎల్లుండి హాలిడే సార్. ఎల్లుండి నుంచి మళ్ళీ బడ్జెట్ మీద పద్దుల మీద చర్చ పెడుతూనే ఉంటారు సార్. మళ్ళీ ఒక శ్రీరామనవమి, మళ్ళీ హాలిడే ఉంది, సాటర్డే సండే ఉంటే ఉంటుందో లేదు తెలియదు. నేనేమంటా అంటే బడ్జెట్ లో కోతలు కావచ్చు, బడ్జెట్ లో పుస్తకం చదువుకోవడానికి కూడా ఇంతలో పుస్తకాలు ఇస్తారు సార్, డిజిటల్ పుస్తకాలు. చదువుకోవడానికి కూడా సమయం లేకుండా ఒక్కొక్క రోజు 5 పద్దుల మీద 10 పద్దుల మీద చర్చ పెట్టడం వల్ల ఇది చర్చ కరెక్ట్ గా చర్చ జరగదు. ఈ చర్చ జరగకపోవడం వల్ల అధికార పార్టీ కూడా నష్టం జరుగుతుంది. మాకే కాదు, గతంలో చేసిన టీఆర్ఎస్ చేసిన పని మీరు చేస్తాం అనుకుంటే దానివల్ల నష్టం జరుగుతుంది. దయాకర్ గారు ఎమ్మెల్సీ ఉన్నారు. బడ్జెట్ ను రోజు ఒక పద్దు డిస్కస్ చేస్తే, దాంట్లో కూలంకషంగా డిస్కస్ చేస్తే మార్పు చేయాలని కోరుకుంటున్నాను.